ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్, ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు. పరిష్కారం సరిగ్గా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కు వెళ్ళొచ్చు. అవకాశం కల్పించబోతున్న ప్రభుత్వం, ప్రక్రియపైన అధికారుల కసరత్తు. దానం నాగేందర్ బేగంపేటలో మా భూములు కబ్జా చేసిండు, మా భూములకు మమ్మల్ని రానియట్లేదని కంప్లైంట్ చేసిర్రు. జర దానికి ట్రాకింగ్ ఏదో చూపించండి, ఎంతవరకు వచ్చిందో అది చూపించండి. కాప్రాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మా భూముల మీద పడ్డాడు, మమ్మల్ని ఆ భూములకు రాణిస్తలేడు, అమ్ముతారా సస్తారా అని అంటున్నాడు అని ప్రజాభవన్లో కంప్లైంట్లు. ఆ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చిందో చూపించండి. పాలమల్లారెడ్డి మా భూములు మొత్తం కబ్జా పెట్టిండు, 3 చింతలపల్లిలో అక్కడ ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో, దయచేసి మా చర్యలు తీసుకోండి అని చాలామంది వచ్చిర్రు. ఎంతవరకు వచ్చిందో చూపించండి. కొన్ని వేల అప్లికేషన్లు ఇప్పటికి కూడా ధరణి పేరు మీద అప్లికేషన్స్ వస్తున్నాయి, భూముల మీద అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో కబ్జా చేసిన వాటి మీద అప్లికేషన్స్ వస్తున్నాయి. మరి వీటి ట్రాకింగ్ ఏంటో చెప్పండి, ఎక్కడుందో ఆ ఫిర్యాదు చెప్పండి. మళ్ళీ జనాన్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు ఇది. ఈ ప్రజావాణి వల్ల మీరు ఏం అప్లికేషన్స్ మీరు తీసుకొని ఎన్ని పరిష్కరించారు, ఫస్ట్ ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇగో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది, ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇతను, ఫిర్యాదు చేసిన వ్యక్తి నెంబర్ ఇది, ఈ సమస్యతో వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని ఎన్ని చూపిస్తారో చూపించండి వైట్ పేపర్ రిలీజ్ చేసి.